Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Eluru. In this video session, I am going to discuss about nervous system and sense organs in molluscans. So let's start our session. So nervous system and sense organs in molluscans. So molluscans యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ సెవరల్ పేర్స్ ఆఫ్ గ్యాంగ్లియా. సో సెవరల్ పేర్స్ ఆఫ్ గ్యాంగ్లియా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో సమ్ ఆఫ్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అన్ ఈసోఫాగల్ నర్వ్ రింగ్తో అది అసోసియేట్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో వాటితో పాటు ఏంటంటే 2 పేర్స్ ఆఫ్ లాంగిట్యూడల్ నర్వ్ కార్డ్స్ కూడా దాంతో అసోసియేట్ అయి ఉంటాయని చెప్తున్నారు. ఈ గ్యాంగ్లియాన్ ఆర్ దే న్యూరోమియర్ అనమాట. న్యూరన్స్ ఫామ్ అయ్యే సెల్స్ని మనం ఏమంటే గ్యాంగ్లియాన్ సెల్స్ అని గ్లియల్ సెల్స్ అని అంటూ ఉంటాము. సో ఇట్స్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏంటంటే కార్టెక్స్ ఆఫ్ సెల్ బాడీ. సో ప్రెసెంట్ అయి ఉంటుంది కార్టెక్స్. సో మెడులా ఆఫ్ ఎన్ యాక్సాన్స్. సో వీటిని ఏమంటామంటే మనం న్యూరోపైల్ అని కూడా మనం అంటూ ఉంటాము. సో ది గ్యాంగ్లియోన్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై అండ్ సో విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎన్ కనెక్టివ్ టిష్యూ క్యాప్సూల్లో మనకి ఎన్క్లోజ్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో గ్యాంగ్లియా వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ కనెక్టెడ్ టు ది సెన్సరీ రిసెప్టర్స్ బై ది ఎఫరెంట్ ఆర్ సెన్సరీ నర్వ్స్తో అవి సో అసోసియేట్ కనెక్ట్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో ద న్యూరన్స్ అంటూ ద మజిల్స్ ఆర్ ఎండోక్రైన్ సిస్టమ్, ఓకేనా. సో ఎండోక్రైన్ ఆర్గన్స్కి బై ఇఫరెంట్ ఆర్ మోటార్ న్యూరన్స్తో అది కనెక్ట్ అయి ఉంటాయని చెప్తున్నారు, ఓకేనా. సో దే ఫస్ట్ గ్యాంగ్లియన్ వచ్చేసరికి సెన్సరీ రిసెప్టర్స్తో, సో ఎఫరెంట్ కానీ సెన్సరీ న్యూరన్స్తో కానీ అవి కనెక్ట్ అయి ఉంటాయని చెప్తున్నారు. టు మజిల్స్కి ఎండోక్రైన్ ఆర్గన్స్కి మాత్రం ఏంటంటే ఇఫరెంట్ ఆర్ మోటార్ నర్వ్స్తో అవి మోటార్ న్యూరన్స్తో అది కనెక్ట్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో సెరిబ్రల్ గ్యాంగ్లియా దట్ మీన్స్ బ్రెయిన్ వచ్చేసరికి ఏంటంటే రిసీవ్స్ ద సెన్సరీ నర్వ్స్ ఫ్రమ్ ద ఐస్, టెంటికల్స్ అండ్ స్టాటోసిట్స్ అనమాట, ఓకేనా. సో టెంటికల్స్ నుంచి ఐస్ నుంచి సో ఇవి సెన్సరీ నర్వ్స్ అనేవి రిసీవ్ చేసుకుంటూ ఉంటాయని చెప్తున్నారు, ఓకేనా. సో గ్యాంగ్లియన్ బ్రెయిన్ అనేది ఏంటంటే సెన్సరీ నర్వ్స్ని సో ఐస్ నుంచి టెంటికల్స్ని, స్టాటోసిస్ట్ అంటే ఏంటంటే ప్రాపర్గా బాడీ అనేది ఒక పొజిషన్ ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో వీటి నుంచి సెన్సరీ నర్వ్స్ అనేవి సో రిసీవ్ చేసుకుంటుంటాయని చెప్తున్నారు. సో దే ఆర్ లింక్డ్ బై ది కనెక్టివ్స్ విత్ ద పెడల్ అనమాట, ఓకేనా. సో పెడల్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఏవైతే హెడ్ రీజన్లో మనకి ప్రెజెంట్ అయి ఉంటుందో, ఓకేనా. సో దాన్ని మనం పెడల్ రీజన్ అని అంటూ ఉంటాం, పెడల్ గ్యాంగ్లియా అని అంటూ ఉంటాం. సో హెడ్కి బిహైండ్ పార్ట్లో ప్రెజెంట్ అయి ఉన్న, ఓకేనా. సో దాన్ని మనం ఏమంటాము అంటే సో పెడల్ రీజన్ అని అంటూ ఉంటాము. సో బకల్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో పెడల్ వచ్చేసరికి ఏంటంటే ఫూట్ అనమాట, సో పెడల్ వచ్చేసరికి ఫూట్కి అనమాట. సో ఈ పెయిర్ ఆఫ్ గ్యాంగ్లియాస్ అనేవి సో న్యూరన్స్ అనేవి ఏంటి అంటే సో ఫూట్ పార్ట్కి కానీ సప్లై ఉంటే కనుక దాన్ని మనం పెడల్స్ అని అంటూ ఉంటాం, పెడల్ గ్యాంగ్లియాన్ అని అంటూ ఉంటాం. ప్లూరల్ వచ్చేసరికి ఏంటంటే హెడ్ రీజన్లో ప్రెసెంట్ అయ్యి ఉన్న మ్యాంటల్ పార్ట్ కానీ వీటికి సప్లై చేసే గ్యాంగ్లియాన్స్ నర్వ్స్ మనం ఏమంటామంటే ప్లూరల్ నర్వ్స్ అని అంటూ ఉంటాం, ఓకేనా. సో దే ఆర్ లింక్డ్ బై ది కనెక్టివ్స్ విత్ ద పెడల్, బకల్ అండ్ ప్లూరల్ అనమాట. బకల్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద మౌత్ అనమాట. సో ద బకల్ గ్యాంగ్లియా వచ్చేసరికి ఏంటంటే సో బకల్ మాస్లో ప్రెసెంట్ ఉంటే సో ఇట్ సప్లైస్ ద మజిల్స్ ఆఫ్ ఎన్ రాడ్యులా అండ్ ది ఓడోంటో పోర్స్ అనమాట, ఓకేనా. సో ఓడోంటో పోర్స్ని రాడ్యుల్స్ని ఇవి సప్లై చేస్తూ ఉంటుంది. సో ఆ మజిల్స్కి ప్రజెంట్ ఉన్న సో అక్కడ ప్రెసెంట్ అయిన ఆర్గన్స్లో ప్రెసెంట్ అయిన మజిల్స్కి సప్లై అనేది చేస్తుంటుంది చెప్తున్నారు. సో మోటార్ నర్వ్స్ ఫ్రమ్ ద పెడల్ గ్యాంగ్లియా అనేది ఏంటంటే ఫుట్ మజిల్స్కి మనకి ఇది సప్లై అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ప్లూరల్ గ్యాంగ్లియా వచ్చేసరికి ఏంటంటే మ్యాంటల్ పార్ట్ చెప్పుకున్నాం కదా మనకి హెడ్ రీజన్లో ప్రెసెంట్ అయ్యి మ్యాంటల్ పార్ట్కి సో నర్వ్స్ అనేవి సప్లై అనేది ఉంటుందని చెప్తున్నారు. సో గ్యాంగ్లియా ఆఫ్ ఎనీ గివెన్ పేర్ ఆర్ కనెక్టెడ్ టు ద ఈచ్ అదర్ బై ది కమిషియర్, ఓకేనా. సో ఈ కమిషియర్ ద్వారా మనకి కనెక్ట్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో వెరాస్ ద గ్యాంగ్లియా ఆఫ్ ఎన్ డిఫరెంట్ పేర్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ జాయిన్డ్ బై ది కనెక్టివ్ టిష్యూస్తో అది కనెక్ట్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో జనరల్లీ ఏంటి అంటే సో కమిషియర్స్ వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ ట్రాన్స్ఫర్ అండ్ కనెక్టివ్స్ ఆర్ ది లాంగిట్యూడనల్ అనమాట. సో ఈ కమిషియర్స్ వచ్చేసరికి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఫామ్లో ఉంటాయి, సో ట్రాన్స్ఫర్ మీన్స్ సెక్షన్లో ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి కనెక్టివ్స్ వచ్చేసరికి లాంగిట్యూడనల్ రీజన్లో ప్రెసెంట్ అయ్యంటే చెప్తున్నారు. సో కనెక్టివ్స్ అనేది కమిషియర్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ యూజువల్లీ నేమ్డ్ ఫర్ ద గ్యాంగ్లియా దే కనెక్ట్ అనమాట. సో దాని యొక్క గ్యాంగ్లియా అనేది ఎలా కనెక్ట్ అయ్యిందనే దాన్ని బేస్ చేసుకొని సో వీటికి నేమింగ్స్ అని ఇచ్చారని చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2 సెరిబ్రల్ గ్యాంగ్లియా వచ్చేసరికి ఏంటంటే సో దే ఆర్ కనెక్టెడ్ బై ది సెరిబ్రల్ కమిషియర్స్తో మనకి కనెక్ట్ అయి ఉంటాయి చెప్తున్నారు. సో వేరే ద సెరిబ్రల్ అనేది పెడల్ గ్యాంగ్లియా వచ్చేసరికి ఏంటంటే సెరిబ్రో పెడల్ కనెక్టివ్స్తో
అది ఇంటర్లింక్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పెయిడ్ గ్యాంగ్లియా వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ జాయింట్ అనమాట. సో దాన్ని కమిష్యూర్ అని అంటూ ఉంటారు. సో టూ ప్లూరల్ గ్యాంగ్లియా వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ నాట్ అనమాట, దే ఆర్ నాట్ జాయింట్ అనమాట. ఓకే, సో అందుకని కనెక్టివ్స్ అని అంటూ ఉంటారు. సో ప్లూరల్ అండ్ ది పెడల్ గ్యాంగ్లియా వచ్చేసరికి దే ఆర్ జాయింట్ బై పేర్ ఆఫ్ కనెక్టివ్స్ అనమాట. ఓకేనా, సో కనెక్టివ్స్ అది జాయిన్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో అనదర్ పేర్ ఆఫ్ కనెక్టివ్స్ ద విజరల్ నర్వ్ కార్డ్ ఎగ్జిట్ the pleural ganglia and extend posteriorly to the visceral ganglia. సో ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే సో విజరల్ నర్వ్ కార్డ్ అనేది అనదర్ పేర్ ఆఫ్ కనెక్టివ్స్. దట్ మీన్స్ ఏంటంటే విజరల్ నర్వ్ కార్డ్స్ అనేవి ఏంటంటే సో ప్లూరల్ గ్యాంగ్లియా నుంచి అవి ఎక్స్టెండ్ అయ్యి మనకి ఏంటంటే విజరల్ గ్యాంగ్లియా వరకు అది సో ఎక్స్టెండ్ పోస్టీరియర్ సైడ్లో ప్రెసెంట్ విజరల్ గ్యాంగ్లియా వరకు అది మూవ్ ఆన్ అనేది అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో విచ్ సప్లైస్ ద ఆర్గన్స్ టు ద విజరల్ మాస్ అనమాట. ఓకేనా, సో అక్కడ వరకు అవి సప్లై చేస్తూ ఉంటుందని చెప్తున్నారు అనమాట సిగ్నల్స్ అనేది. సో పేర్ ఆఫ్ ఈసోఫాగల్ దట్ మీన్స్ ఇంటెస్టైనల్ ఆర్ దే పెరిటియల్ గ్యాంగ్లియా అనేది ఏంటంటే అక్కర్ ఆన్ ద విజరల్ కార్డ్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి చెప్తున్నారు. సో ఈసోఫాగల్ గ్యాంగ్లియా వచ్చేసరికి ఏంటంటే సప్లై ద గిల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ప్రీడియం అండ్ మ్యాంటల్కి సో ఈ గ్యాంగ్లియా అనేది సప్లై అనేది ఉంటుందని చెప్తున్నారు ఈ పార్ట్స్కి. సో సెరిబ్రల్ అండ్ ది పెడల్ గ్యాంగ్లియా వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ అలాంగ్ విత్ దేర్ కనెక్టివ్స్ అనమాట. ఓకేనా, అండ్ కమిష్యూర్స్ అనమాట. దే ఫార్మ్ ఏ సర్కమ్ ఈసోఫాగల్ నర్వ్ రింగ్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది చెప్తున్నారు. సో పెయిర్ ఆఫ్ పెడల్ నర్వ్ కార్డ్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద పెడల్ గ్యాంగ్లియా టు ఫూట్ రీజన్ అనమాట వరకు. సో ద టూ విజరల్ నర్వ్ కార్డ్స్ వచ్చేసరికి ఏంటంటే సో నర్వ్ రింగ్ నుంచి విజరల్ గ్యాంగ్లియా వరకు అది రన్ ఆఫ్ అనేది ఎక్స్టెన్షన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో బికాస్ దేర్ ఆర్ ది 4 నర్వ్ కార్డ్స్ ద సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి అండ్ టెట్రాన్యూరస్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో 4 నర్వ్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఏమన్నాము అంటే మనం సో టెట్రాన్యూరస్ అని అంటూ ఉన్నాం. సో టూ విజరల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో టూ విజరల్గా నర్వ్ కార్డ్స్ సో ఇట్లా ప్రెసెంట్ 4 ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా సో దీన్ని మనం ఏమన్నాము అంటే టెట్రాన్యూరన్స్ అని అంటూ ఉన్నాము. సో ఇన్ ప్రిమిటివ్ మొలస్కన్స్లో చూసుకుంటే కనుక దే ఆర్ ది ట్రాన్స్వర్స్ కనెక్షన్స్ అనమాట బిట్వీన్ ద నర్వ్ కార్డ్స్. సో ది సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి అండ్ ల్యాడర్ లైక్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది చెప్తున్నారు. సో మొలస్కన్స్ వచ్చేసరికి ఏంటంటే ది ఎగ్జిబిట్ స్ట్రాంగ్ టెండెన్సీ టు ది సెఫలైజ్ ద నర్వస్ సిస్టమ్ అనమాట. ఓకేనా, సో నర్వస్ సిస్టమ్ అనేది ఫ్రమ్ అడల్ట్ టు సో లార్వల్ ఫామ్ నుంచి సో జువెనల్ నుంచి మనం అడల్ట్ ఫామ్ వరకు చూసుకుంటే కనుక సో నర్వస్ సిస్టమ్లో ఏంటంటే మనకి ఎంబ్రియోనిక్ స్టేజ్ నుంచి అడల్ట్ ఫామ్ వరకు చూసుకుంటే కనుక సో స్టేంజెస్ అనేవి వేరియేషన్ అనేది ఉన్నదని చెప్తున్నారు. బై షార్ట్నింగ్ ద సో చూసుకుంటే కనుక సో ఈ కనెక్షన్స్ కానీ కమిషన్స్ కానీ మనకి తగ్గుతూ ఉంటాయని చెప్తున్నారు. టు బ్రింగ్ ఆల్ ద గ్యాంగ్లియా క్లోజ్ టుగెదర్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ఎన్ నర్వ్ రింగ్ అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కలిపి ఏంటంటే మనకు ఒక నర్వ్ రింగ్ కింద ఫామ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో టిపికల్లీ ఏంటి అంటే సో మొలస్కన్ సెన్స్ ఆర్గన్స్ వచ్చేసరికి ఏంటంటే దే మే బీ కన్సిస్ట్. సో ఇక్కడ వరకు ఏంటంటే నర్వస్ సిస్టమ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి సెన్స్ ఆర్గన్స్ అనమాట. ఇంక్లూడ్స్ మెకానో రిసెప్టివ్ సెఫాలిక్ టెంటికల్స్ అనేవి హెడ్ రీజన్లో ఉంటాయి. అండ్ పెయిర్ ఆఫ్ ఐస్ అనేవి హెడ్ పార్ట్లో ఉంటాయి. సో పెయిర్ ఆఫ్ స్టాటోసిస్ట్ వచ్చేసరికి ఫుడ్ పార్ట్లో ఉంటాయి. సో పెయిర్ ఆఫ్ ఆస్ప్రీడియా వచ్చేసరికి ఏంటంటే ఇన్హెలెంట్ ఛాంబర్ ఆఫ్ ద మ్యాంటల్ క్యావిటీ. ఓకేనా, సో స్పెల్లింగ్ మిస్టేక్స్. మ్యాంటల్ క్యావిటీ యొక్క ఇన్హెలెంట్ ఛాంబర్స్ అనుకున్నాం కదా, సరౌండింగ్ వాటర్ సో ఇన్సైడ్ ద బాడీ వెళ్తే కనుక దాని మన ఇన్హెలెంట్ ఛాంబర్ అని అంటాడు. సో అక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి చెప్తున్నారు. సో మెనీ ఆఫ్ ద మొలస్కన్స్ వచ్చేసరికి ఏంటంటే సెన్సరీ టెంటికల్స్ అనేవి ఏంటంటే సో మెంటల్ మార్జిన్స్లో ప్రెసెంట్ అయి ఉంటాయి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నర్వస్ సిస్టమ్ అండ్ సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ molluscans. Thank you.